కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనే పదమే న్యాయ వ్యవస్థలో లేదని, ప్రజలను భయపెట్టేలా మోసగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల డిజిటల్ అరెస్టు పేరుతో వృద్ధ దంపతులను 2 రోజుల పాటు నిర్బంధించి బెదిరించిన ఘటనలో పోలీసుల సహకారంతో ఉయ్యూరు టౌన్ సిఐ రామారావు నేతృత్వంలోని బృందం నిందితులను గుర్తించి వృద్ధులను సురక్షితంగా కాపాడిందన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రీసెంట్గా అయిన ఒక సంఘటన, సీనియర్ సిటిజన్ కపుల్ ఎవరైతే మన వెనకాల ఉన్నారో వాళ్ళకి డిజిటల్ అరెస్ట్ చేసే ఉద్దేశంతో కొంతమంది స్కామ్స్ వాళ్ళకి కాల్ చేయడం, అదేవిధంగా వాళ్ళని పోలీసులమని చెప్పి నమ్మించి వాళ్ళ దగ్గర నుండి నగదు కాల్ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఇటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా మేము అవగాహన కార్యక్రమాలు మా ఎస్హెచ్ఓస్ అందరూ కూడా చేపట్టడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఉయ్యూరు కౌన్సిల్ రామారావు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది మనకి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మంచి అవగాహన కల్పించడం వల్ల డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ విధమైన ప్రోగ్రామ్ ఎప్పుడైతే వాళ్ళు స్కామ్ చేద్దామని చెప్పి వీళ్ళకి కాల్ చేశారో ఇమీడియట్గా వాళ్ళకున్న సమయస్ఫూర్తికి మెచ్చుకోవాలి. వాళ్ళు పోలీసులకు ఇమీడియట్గా సమాచారాన్ని అందించడం, అక్కడ నుండి ఇమీడియట్గా మా వాళ్ళు వాళ్ళకి ఎదురుగానే లైవ్లో వాళ్ళు కాల్ చేస్తున్నప్పుడే వెళ్ళి వాళ్ళు ఎదురు కనపడేసరికి వాళ్ళు వెనక్కి జారుకోవడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఇది మరింత మంది సీనియర్ సిటిజన్స్కి స్ఫూర్తినిచ్చి ఇదే విధమైన సమయస్ఫూర్తితో వాళ్ళందరూ కూడా ఇటువంటి ఎవరైనా కూడా పొరపాటున డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. అయితే ఈ డిజిటల్ అరెస్ట్ చేస్తామని చెప్పి ఎవరైనా కనుక పోలీసులమని చెప్పి మీకు వీడియో కాల్స్ చేసి మీకు ఈ విధమైన పార్సల్ వచ్చింది, లేదంటే మీ పిల్లలు విదేశాల్లో ఉన్నారు కదా వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్నారు, లేదంటే మీ పేరు మీద ఈ విధమైన కేసులో మీరు ఇరుక్కున్నారా, ఇక్కడ ఫలానా ముంబైలో ఇరుక్కున్నారనో లేకపోతే చెన్నైలో ఇరుక్కున్నారో, ఇటువంటి ఎవరైనా మాట్లాడి వీడియో కాల్స్ చేస్తే కనుక ఇమీడియట్గా పోలీస్ వారికి తెలియజేయవలసింది కోరుతుంది. టౌన్ స్టేషన్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రీసెంట్గా అయిన ఒక సంఘటన,